స్వామి, ఈరోజు చాలా ప్రశాంతంగా గడపాలి. ఎవరి నోట్లోనూ పడకూడదు. నా పనులన్నీ నేనే చక్కబెట్టుకునేలా శక్తిని ప్రసాదించు స్వామి. ఆ, మర్చిపోయాను స్వామి. నాకు ఈ మధ్య నరకోస ఎక్కువైపోయింది. రుబ్బు రోల్లాగా ఉండేదాన్ని. ఈ మధ్య దిష్టి తగిలి సన్నికాలు పత్రంలో అయిపోయాను. ఎంత తిన్నా, ఎంత పని చేసుకున్నా సుఖమేటి స్వామి. నన్ను చూసి ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. తెల్లారిందంటే చాలు, ఎవరి ముఖం చూడకూడదు అనుకుంటున్నానో వాళ్ళ ముఖమే చూడవలసిన పరిస్థితి దోపరించింది. నాకు మాత్రం చెప్పుకోవడానికి ఎవరున్నారు స్వామి? నువ్వే కదా. ఎవరన్నా ఉన్నారనుకున్నా, ఇదిగో భోగతం చూస్తున్నారుగా. పగలంతా పళ్ళు కొరుక్కోవడం, రాత్రి అంతా గురక పెట్టడం. పళ్ళు కొరుక్కోవడం అంటే ఏమనుకుంటున్నారు? పగలంతా ఏదోటి నమలడమే. ఏం చేయను స్వామి, ఆ రోజుల్లో తెలిసి తెలియని వయసులో పెళ్లి చేసేసారు. పెళ్ళంటే మెడలో మూడు ముళ్ళు అన్నారు. అది నా గొంతుకి తాడు కట్టి పట్టి పట్టి లాగినట్టు అనిపిస్తుంది. నువ్వు మాత్రం ఏం చేస్తావులే స్వామి. అప్పుడు నీతో చెప్పుకోవడానికే నీ అవసరం రాలేదు. అప్పుడు నా పని అంతా ముక్కు చీడుకోవడంతో సరిపోయేది. అప్పుడేమో ముక్కు ప్రాబ్లం, ఇప్పుడు మొగుడు ప్రాబ్లం. ఇంకా ఉంటాను స్వామి. ఇలా చెప్పుకుంటూ పోతే నా గోడు చాలా ఉంది. నేనేనేంటి, ఇంకా తమ గోడు చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంక వెళ్ళండి స్వామి. అమ్మో, ఈరోజు చాలా పనులున్నాయి. అమ్మయ్య, మెలుగు వచ్చింది. రాత్రంతా కలత నిద్రే. తెల్లవారుజామున కళలు ఒకటి. ఆ కళ్ళైనా పాజిటివ్ అంటే అంతా నెగిటివే. నా గురించి ఊళ్ళో 10 మందికి చెప్తుందా రాక్షసి. నాకు గొప్ప అదృష్టం ఏంటంటే, నేను లేచే టైంకి అది బయటికి పోద్ది. పొద్దు పొద్దున్నే దాని ముఖం చూసే పరిస్థితి నాకు లేదు. రోజు నా ముఖం నేనే చూసుకుంటాను. ఇంత అదృష్టం ఎంతమందికి వస్తుంది? ఏదేమైనా నువ్వు రాజావురా. నీ లెక్క ఎవరికి వస్తుంది? అయితే నా జాతకంలో రాక్షస దోషం ఉంది. అదే నన్ను వెంటాడుతుంది. అయితే చాలా తీర్థయాత్రలు చేసి చాలామంది స్వామీజీలను కలిశాను, నా రాక్షస దోషం పోగొట్టుకుందామని. అయితే నా కష్టానికి ఫలితం దక్కలేదు. చివరికి హిమాలయాలు కూడా వెళ్ళాను. ఏం సుఖం? ఈ రాక్షస దోషానికే విరుగుడు లేదు. నీ ప్రాణం ఉన్నంతసేపు అది ఉంటుంది అని చెప్పారు. ఈ దోషం జన్మతహా వచ్చింది కాదు, నువ్వు మధ్యలో ఇష్టపూర్వకంగా తెచ్చుకున్నదే. ఇది పోయే దోషం కాదు, అనుభవించరా డింపక అన్నారు. ఏం చేస్తాను, నెత్తి కొట్టుకుని నోరు మూసుకుని ఇంటికి వచ్చాను. ఏమండి? పిలుపులోనే ఆ ప్రేమ. ఎవరైనా ఆలకిస్తే సతీష్ని వాళ్ళ ఆవిడ ఎంత బాగా చూసుకుంటుందో అని అనుకుంటారు. వినబడుతుందా? ఏంటి చెప్పు. ఇప్పటికి 3 సార్లు పిలిచాను, తీసి అల్లారిపోతుంది. 3 సార్లా? నాకు ఒక్కసారే అనిపించింది. మిగతా 2 సార్లు వడ్డీ ఏమో. వినిపించదు. ఎలా వినిపిస్తుంది? 24 గంటలు మొబైల్ చూస్తూ కూర్చుంటారు. ఆ పాటి విలువ కూడా నా మాటకి ఎప్పుడైనా ఉందా ఏంటి? అబ్బో, రాక్షస గుణాలు బయటికి వచ్చేస్తున్నాయి. దేశంలో ఏం జరుగుతుందో చల్ల చూస్తున్నాను. ఏమంత గొప్ప విశేషాలు ఉన్నాయంట దేశంలో? మళ్ళీ కరోనా అంటున్నారే బాబు. కరోనా లేదు, ఏమి లేదు. దేశంలో విషయాలు మీకెందుకు? టీ తాగడానికి తీరిక లేదు. కానీ ముందు మన ఇంట్లోకి ఏం కావాలో చూడండి. అలాగే. మనం ఏం చూడాలన్నా ఏం తినాలన్నా మన చేతిలో ఏమీ లేదు.
పెళ్ళం వస్తుంది అనుకున్నాను కానీ స్వేచ్ఛ మొత్తం సంకనాగిపోతుందని అప్పుడు నాకు తెలియలేదు. ఉప్మా డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, వెళ్ళి తినండి. ఏంటి, ఉప్మాయా? నిన్న కూడా అదే కదే. నిన్న బాగుందన్నారుగా. నిన్న బాగుంది, ఈరోజు మరో వెరైటీ కావాలి. మార్పు కావాలనుకుంటే రేపటి నుండి మీరు వండండి. ఎందుకులే, నీ పనిని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు. నేను వంట చేశాననుకో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాను. గిన్నెలు మాడిపోవడం, గ్యాస్ దండగా. నెల రోజులు రావాల్సిన కిరాణా 10 రోజులే వస్తుంది. ఆ బడ్జెట్ కూడా నా నెత్తి మీద కదా పడుతుంది. బుద్ధిగా వెళ్ళి పెట్టింది తినండి. రుచులు కావాలంట, రుచులు. పగలంతా పసపస నవ్వులుతూ పళ్ళ సౌండు పీకల దాకా తిని రాత్రుళ్ళు గురకగోల. ఏమిటో ఈ మనిషితో సంసారం యమగోల్లాగా ఉంది. ఏం, నేనేమైనా రాత్రులు డిస్టర్బ్ చేశానా? లేదు బాబు, చాలా కామ్గా పడుకుంటున్నారు. నాకే లేనిపోని కళ్ళొచ్చి నిద్రాభంగం కలుగుతుంది. ఓకే ఓకే, నేనంతే మరి. నాకు తెలుసుండగా నేను ఎవరికి హాని చేయను. ఇదిగోండి కరెంటు బిల్లు వచ్చింది. ఇంత ఎలా వచ్చిందే? ఫ్యాన్ ఆపకుండా గీజర్ కట్టకుండా వచ్చేది ఎవరో. పగల కూడా ఏసీ కట్టకుండా లైట్లు ఆర్పకుండా మళ్ళీ మీ ఒంటి మీద షర్ట్ ఏమో నలగకుండా అస్తమాను ఇస్త్రీలు పాముకుంటూ ఉంటారు. అన్నం తినేటప్పుడు టీవీ రన్నింగ్లో ఉండాలి. దీనికి తోడు 3 సెల్లల ఛార్జింగు. సర్లేవే, ఇంకా ఆ మంత్రాలు చదవకో. ఏదో బుద్ధి గడ్డి తిని బిల్లు ఎంత వచ్చింది ఏంటి అని అడిగాను. ఈ బిల్లు కట్టేది నేనే కదా. అది ఇప్పుడు రైట్ రూట్లోకి వచ్చారు. సునందా, షూటింగ్ చేద్దామా? నేను పనిలో ఉన్నాను, షూటింగ్ లేదు ఏమీ లేదు. వీడియో పెట్టకపోతే ప్రేక్షకులు ఎదురు చూస్తారే. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. నా గురించి ఎదురు చూస్తుందని ఎప్పుడైనా త్వరగా వచ్చారా? వీడియో కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తారంట. నేనే లోకువా. ఈ లోకంలో నేను తెప్పించి అందరూ ఎక్కువే ఇతనికే. ఆ? అమ్మో, దీని పేరు సునంద కాదురా బాబు, శూర్పణఖ. మనిషి రూపంలో ఉన్న మహిషి. పాము గుడితే రక్తం వస్తుంది, దోమ గుడితే నొప్పి వస్తుంది. దీన్ని నోట్లో పెడితే రక్తం రాదు, నొప్పి తెలియకుండా రక్తం పీల్చేస్తుంది. ఇంట్లో పాత్రలో చాలా ఉన్నాయి, కడుక్కోవాలి. ఎక్కడ పని అక్కడే ఉంది. పనిలో ఏమి సాయం చేయరు కానీ సెల్ల పట్టుకుని వీడియో తీద్దామని రెడీ అయిపోతారు. వీడియో తీసేకైనా ఏమైనా ఇంటి పనిలో హెల్ప్ చేస్తారా అంటే వీడియో ఎడిటింగ్ అని ఆ పని మీదే ఉంటారు. సాయంత్రం నుండి పెట్టిన వీడియోకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయని పడుకునే వరకు సెల్ చూస్తూనే ఉంటారు. ఇలా రోజంతా ఆవిరైపోతుంది. వీడియో వైరల్ అవుతే పాత్రలు తోమడానికి మిషన్ కొంటాను. కొంటారు. వీడియో ఎప్పుడు వైరల్ అవుతుందో ఎప్పుడు మిషన్ కొంటారో. అది ఈ జన్మకు అయ్యే పని కాదు. కానీ మీకు వీడియో కావాలంటే ఇంటి పనులు అన్నింటిలోనూ సాయం చెయ్యాలి. అప్పుడే వీడియో అయినా గీడియో అయినా. అలానా? రుణమే రుణం. ఏ జన్మలోనూ నీకు నేను బాకీ ఉన్నాను. ఇదిగో ఇలా నా జీవితంలోకి వచ్చి మెన్ ఫ్రై చేసేస్తున్నావు. ఏంటి కొనుక్కుంటున్నారు? అంత స్వేచ్ఛ ఉందా నాకు? ఏమి లేదమ్మా, మంత్రాలు చదువుకుంటున్నాను. నువ్వెప్పుడు నన్నే తప్పు పడతావు. నేను అంటున్నానంటే మీరు ఎప్పుడైనా నేను చెప్పిన మాట విన్నారా? నువ్వు చెప్పే మాట తీరు బాగోదే. బాగోదు. వండి పెడితే మాత్రం లొట్టలో వేసుకుంటూ తింటారు. అది రుచిగానే ఉంటుంది, మాట మాత్రం బాగోదంట. ఇంతలా నా నోరు వీధిలో పడేలా అరిచినా ఈయనకి నా మాట లెక్కలేదు. ఏమండి అని వయ్యారంగా మెల్లగా పిలిస్తే నా మాట వింటారా? మీకు తెలుసా, మీరు బయటికి వెళ్తే ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటాను. మీ ఆరోగ్యం గురించి మీకన్నా ఎక్కువ ఆలోచిస్తాను తెలుసా. ఏం తిన్నారో ఏంటో, మంచినీళ్ళు ఎక్కువ తాగుతున్నారో లేదో అని గుమ్మం దగ్గరే పడిగోపులు కాస్తాను తెలుసా మీకు. మీరేమో నన్ను పట్టించుకోరు. నేను ఈ పనుల ఒత్తిడి వల్ల ఎంత టెన్షన్గా ఉంటానో నీకు తెలీదు. ఇంటికి వచ్చిన మనిషితో నువ్వు నవ్వుతూ మాట్లాడితే ఆ టెన్షన్ అంతా పోతుంది. అయితే రేపటి నుంచి మనం ప్రేమగా మాట్లాడుకుందాం. సరే, ఈ రోజు నుంచి టీ కప్పు నేనే సింక్లో పెడతాను. అక్కడ ప్లేట్లు ఉన్నాయి, అవి కూడా సింక్లో పెట్టేయండి. సరే. ఆ కుర్చీలో బట్టలు ఉన్నాయి, అవి కూడా మడత పెట్టేయండి. అలాగే. తర్వాత వాషింగ్ మెషిన్ దగ్గర మాసిన బట్టలు ఉన్నాయి, అవి వాషింగ్ మెషిన్లో వేసి అది అయ్యాక మేడపైకి వెళ్ళి ఆరబెట్టండి. ఏంటి, నువ్వు నవ్వాలంటే నేను ఇన్ని పనులు చేయాలా? అవును మరి. అయితే నువ్వు కూడా నేను మొబైల్ చూసేటప్పుడు ప్రశాంతంగా ఉండు.
నన్నేమీ అనకూడదు. 5 నిమిషాలా 3 నిమిషాలా? కనీసం 3 నిమిషాలు టైం ఇవ్వు. అయితే ఓకే, అంతేనా? అంతేగా. భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండొచ్చు, అలాగని ఒకరినొకరు వదిలేయడం కాదు. అర్థం చేసుకుని కలిసి ఉంటేనే అసలైన ప్రేమ. చిన్న చిన్న మాటలు పెద్ద గొడవలు తెస్తాయి. అదే చిన్న చిరునవ్వు పెద్ద సమస్యను కూడా పరిష్కరిస్తుంది. టాటా.